జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. భారతదేశంలో కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో మోదీ ప్రభుత్వం కొత్తగా 3 చట్టాలను దేశంలో అమల్లోకి తీసుకువచ్చింది. ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత చట్టాన్ని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత చట్టాన్ని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కొత్త క్రిమినల్ జస్టిస్ చట్టాల కింద మొదటి కేసు నమోదైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మోటార్ సైకిల్ దొంగతనంపై తొలి కేసు నమోదైందన్నారు. అమల్లోకి వచ్చిన కొత్త చట్టాల కింద తొలి కేసు ఎక్కడ నమోదైందంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా అమిత్ షా సమాధానమిచ్చారు. నేరం జరిగిన తేదీ 2024 జూలై 1 కంటే ముందు ఉంటే పాత చట్టాల ప్రకారం విచారణ చేస్తారని, ఆ తర్వాత నమోదైతే కొత్త చట్టాల ప్రకారం విచారిస్తారని అమిత్ షా వివరించారు. కొత్త చట్టాల ప్రకారం వీధి వ్యాపారులపై ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలోని కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో బీహార్కు చెందిన వ్యాపారి పంకజ్ కుమార్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం రోడ్డు పక్కన బండిపై పొగాకు అమ్ముతున్నాడని, బాటసారులకు ఇబ్బంది కలిగిస్తున్నాడని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 285 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. స్వాతంత్ర్యం వచ్చి సుమారు 77 సంవత్సరాల తర్వాత మన నేర న్యాయ వ్యవస్థ పూర్తిగా స్వదేశీగా మారిందని, అందుకు దేశ ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు అమిత్ షా. ఈ చట్టాలు అమల్లోకి రాగానే వలస రాజ్యాల చట్టాలు రద్దు అయ్యాయని, భారత పార్లమెంటులో చేసిన చట్టాలు ఆచరణలోకి తీసుకొచ్చామన్నారు. దండనికి బదులు న్యాయం, జాప్యానికి బదులుగా సత్వర విచారణ, సత్వర న్యాయం జరుగుతుందన్నారు. బాధితులు, ఫిర్యాదుదారుల హక్కులను కూడా రక్షిస్తామని భరోసా కల్పించారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరగడం లేదని, కేంద్రం తెచ్చిన 3 కొత్త చట్టాలతో న్యాయం దొరుకుతుందని హామీ ఇచ్చారు. ప్రజల కోసమే పార్లమెంట్ వీటికి రూపకల్పన చేసిందన్నారు అమిత్ షా. చట్టాల పేర్లు మాత్రమే మార్చలేదని, వాటిలో ఎన్నో సంస్కరణలు చేశామని వివరించారు. శిక్ష కంటే న్యాయం చేయడానికి ప్రాధాన్యతను ఇస్తూ కొత్త చట్టాలను చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా ఇప్పుడు బిఎన్ఎస్లో 358 చట్టాలు మాత్రమే ఉండనున్నాయి. సెక్షన్ల నెంబర్లు కూడా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.